నమో వెంకటేశాయ. విశాఖ హైవే మార్గంలో రాజమండ్రి వెళ్తున్నటువంటి హైవే మార్గంలో రాయుడు హోటల్ అని, మిలిటరీ హోటల్ అని వెంకటేశ్వర స్వామి నమూనాతో జయ విజయలు, ద్వారపాలకులు, పూర్తిగా తిరుమల వెంకటేశ్వర స్వామి సెట్టింగులు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక హోటల్గా నిర్మాణం చేసి ఆ హోటల్లో వెంకటేశ్వర స్వామి తాలూకా తిరుమల పూర్తిగా ఉండేటటువంటి ఆలయ నమూనా చిత్రీకరించి అందులో నాన్ వెజ్ వంటకాలు వండి కోట్లాది మంది హిందువుల మనోభావాలు, వెంకటేశ్వర స్వామి వారి మనోభావాలు గాయపరిచేటటువంటి రాయుడు ఈ మిలిటరీ హోటల్ పైన కఠినముగా శిక్ష విధించాలని, పూర్తిగా హిందువుల మనోభావాలని పక్కన పెట్టి వ్యాపారాన్ని, హోటల్ని వ్యాపారంగా చేసుకునేటువంటి హోటల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాని ఎలా చిత్రీకరిస్తారు, ఎలా మీరు నిర్మాణం చేస్తారు? ఇది చాలా తప్పిదం. తక్షణమే యాజమాన్యం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. కోట్లాది మంది ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిని వ్యాపారంగా మీరు వాడుకొని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా మీరు, ఒక హోటల్ కేంద్రంగా మీరు మారిస్తే ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు. దీనిపైన హిందూ సంఘాలు అందరూ కూడా మండిపడుతున్నారు. దీనిపైన మరి కిరణ్ రాయల్ గారు కూడా టీటీడీ ఆఫీసర్స్ అందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మేము హెచ్చరిస్తున్నాం. శ్రీవారి మనోభావాలతో ఎవరు ఆటలాడినా కూడా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా హిందూ సమాజం అంతా కూడా మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. తక్షణమే అక్కడ ఉండేటటువంటి శ్రీవారి ఆలయంలో వెంకటేశ్వర స్వామి జై విజయులు ఆ నమూనాలన్నీ కూడా తొలగించకపోతే, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే తీవ్ర ఉద్యమం సిద్ధంగా ఉన్నామని ఆ హోటల్ యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. అలాగే టీటీడీ అధికారులు కూడా మరి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే విధంగా ఆ హోటల్ యజమానులు ఆ విధంగా చిత్రీకరించి నిర్మాణాలు చేపట్టినటువంటి సందర్భంలో వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసు పెట్టాలని కూడా టీటీడీ విజిలెన్స్ వారికి, టీటీడీ అధికారులకి మేము మరీ కోరుతూ ఉన్నాం. నమో వెంకటేశాయ.